ఇప్పుడు ఈరోజు ఒక వెజిటేరియన్ కూరతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే దొండకాయ వేపుడు. రెండు చేశాను కదా, ఇది క్లియర్గా చూడండి. ఒక్కొక్క దొండకాయ 6 ముక్కలుగా కోసా సరే. ఎంత జిగురు, దొండకాయలో ఉండేటటువంటి తీపి ఇది. ఇదిగో చూడండి, ఈ నీరు వచ్చింది కదా. మామూలు కూరలు అయితే నీరు అందులోనే ఉంచుతాం. ఇది వేపుడు కదా, నేను అందులో వంచట్లా, బయట ఉంచేసా. ఉల్లిపాయ ముక్కలను అడుగు పంపించి ఈ ముక్కలన్నీ పైకి లాగా. కొబ్బరి కూడా వేసుకుంటారు. కొబ్బరి తురిమింది ఉంటుంది కదా, కొబ్బరి తురం అది కూడా వేసుకుంటారు. నిజంగా ఇలా చేసు తినండి, మీరు వదలరు. ఎంత కమ్మగా ఉందో కూర. హాయ్ అమ్మా, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాగున్నారమ్మా? నేను బాగున్నా. ఈ కామెంట్స్ అన్నీ చూస్తున్నా, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషం. పోతే ఈరోజు రెసిపీ దొండకాయ వేపుడు. అందరూ చేసుకుంటారు దొండకాయ వేపుడు, పెద్ద వంట అనుకోకండి, బాగుంటుంది. నేను చేసేది ఆ పద్ధతి బాగుంటుంది. తప్పకుండా చూసి మీరు కూడా చేసుకోండి, ఓకేనమ్మా? ఈరోజు మీకు 2 విషయాల గురించి చెప్పాలమ్మా. మీ స్కిన్ బాగుంటుందమ్మా, చాలా బాగుంటారమ్మా. ఈ వయసులో కూడా అంటున్నారు కదా మీరు. ఎవరి స్కిన్ అయినా బాగుండాలని అందరికీ అనిపిస్తుంది. స్కిన్కి ఏదో ఒకటి చేసుకుందాం, ఎవరి కాళ్ళే బాగుండాలి, చూడటానికి ఎంతో బాగుండాలని ఎవరికైనా ఉంటుంది కదా. దాని గురించి ఇవాళ మీకు 2 విషయాలు చెప్తా. మన స్కిన్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదమ్మా. క్లైమేట్ చేంజ్ అదేనమ్మా. స్కిన్ ఇట్లా ఉంటుంటే నాకు కూడా పెద్ద విషయాలు తెలియదు కదా పెద్దగా. మా పిల్లల్ని అడుగుతా, ఏంటమ్మా ఇలా అవుతుంది, కొంచెం స్కిన్ ఒక రకంగా ఉందంటే వాళ్ళు చెప్పారు. క్యూర్ స్కిన్ అనే ఒక యాప్ ఉంది. వాళ్ళు మన స్కిన్ని అనలైజ్ చేసి మన స్కిన్కి ఏదైతే సరిపోతుందో వాళ్ళని అనలైజ్ చేస్తారు, చేసి ఆ ప్రోడక్ట్ కిట్ మనకు పంపిస్తారని చెప్పారు. ఈ క్యూర్ స్కిన్ యాప్ని నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నానమ్మా. వాళ్ళు పంపించారు. నాకు చాలా మార్పు వస్తుంది ఫేస్లో. అందుకోసం ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పేది, బయట షాపుల్లో ఎన్నో రకాల స్కిన్కి క్రీములు ఉన్నాయి. చూస్తాం, మనం షాప్కి వెళ్ళామంటే 100 రకాలు చూపిస్తారు వాళ్ళు. ఇది స్కిన్కి మంచిది, ఇది మంచిది, ఇది మంచిదని. అన్నీ మనకు తెలియకుండా ఏది పెడితే అది వాడేసాం అనుకో, అమ్మ మంచిది అంటున్నారులే షాపులో అని. మచ్చలు రావచ్చు ఫేస్లో, ఒక రకమైనటువంటి ముడతలు రావచ్చు, ఏదైనా వచ్చేస్తాయి. చాలామంది మనకు తెలియని క్రీములు కూడా వాడకూడదమ్మా. ఏదైనా బాగా ఫేమ్ ఉన్న క్రీమ్ అయితేనే మనం వాడాలి. ఇప్పుడు స్కిన్కి డర్మటాలజిస్ట్, ఒక డాక్టర్ చెప్పిన విధంగా వాళ్ళైతే మన ఫేస్కి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో మన స్కిన్కి వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఆ డాక్టర్ చెప్పినట్టు మనం ఫాలో అయితే మన స్కిన్ బాగుంటుందమ్మా. ఈ క్యూర్ స్కిన్ యాప్లో కూడా డర్మటాలజిస్ట్ డాక్టరే మనకు అన్నీ సజెస్ట్ చేస్తారు. మన ఫేస్ చూసి బాగా సజెస్ట్ చేస్తారు ఆయన. ఫస్ట్ క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం ఓపెన్ చేస్తే వాళ్ళు మనల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం, ఏ క్రీములు ఆల్రెడీ వాడుతున్నాం, వీటన్నిటి గురించి తెలుసుకుని మన ఫోటో ఒకటి అప్లోడ్ చేయమని చెప్పారు. దాన్ని మనం కరెక్ట్ యాంగిల్లో తీసి ఒక ఫోటోని వాళ్ళకి అప్లోడ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మన చర్మాన్ని స్కాన్ చేసి అనలైజ్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసి మన చర్మంలో అక్కడ సర్కిల్ చేసి మనకి డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం క్యూర్ అయ్యేలాగా డర్మటాలజిస్ట్ డాక్టర్స్ కస్టమైజ్ చేసి ఆ ప్రోడక్ట్ని మన కిట్ రూపంలో పంపిస్తారు. ఇది చాలా ఈజీగా ఉంది కదమ్మా. ఎందుకంటే మన స్కిన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చాడు గబగబా హాస్పిటల్లో పరిగెట్టడం, కార్లు వేసుకొని అక్కడ టైం వేస్ట్ చేయటం, డబ్బులు వేస్ట్ అవ్వడం, వేలకు వేలు, ఇదంతా కాకుండా ఇది చాలా ఈజీగా ఉంది కదా. ఇదిగో అమ్మ, నాకు డాక్టర్స్ ఈ కిట్ పంపించారు. క్యూర్ స్కిన్, రియల్ డాక్టర్స్, రియల్ రిజల్ట్. ఇదిగో అమ్మ, క్యూర్ స్కిన్ వాళ్ళు పంపించిన కిట్లో ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఇది గ్లో జెల్. నా స్కిన్ తగ్గట్టు వాళ్ళు అనలైజ్ చేశారు కదా, ఇంతవరకు పంపించారు. చూసారమ్మా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ పంపించారు. దీని రేటు 1499 రూపీస్. అనాలైజ్ చేయటానికి ఫీజు లేదు, డాక్టర్ కన్సల్టింగ్ ఫీజు లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకి ఏం ఫుడ్ తీసుకోవాలి, డైట్ అనేది కూడా చెప్తారు డాక్టర్లు, దానికి కూడా ఫీజు లేదు. ఓన్లీ పంపించిన క్రీములకు మాత్రమే 1499 రూపీస్. చూసారు కదమ్మా. ఇప్పుడు ఈ తీసుకున్న క్రీములన్నీ 2-3 నెలలు వస్తాయి క్లియర్గా. ఒక 20 డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ మనం కన్సల్ట్ చేస్తారు. ఏమ్మా ఎలా ఉంది ఫేసు,
మీకేమేమి మార్పులు కనిపిస్తున్నాయి అన్నీ మనల్ని అడుగుతారు, మనం చెప్తాం అన్నీ. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ తీసుకునే కిట్కి కొంచెమైనా మార్పులు ఉంటే కూడా చేసి పెడతారు, మనకు చేసి మళ్ళీ మార్చి కూడా ఇస్తారు. ఇంకా బ్రైట్ రావడానికి, ఇంకా మనం అందంగా ఉండడానికి చేస్తారనమాట. అన్నీ కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఓన్లీ ఫేస్కే కాదమ్మా, స్కిన్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అందరికీ ఊడిపోతున్నాయి కదా, హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా అన్నిటికీ వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని డాక్టర్ సజెషన్లోనే ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా వాడచ్చు, ధైర్యంగా తీసుకోవచ్చు, ఏదైనా ధైర్యంగా వాడచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇది నాకు బాగా యూజ్ అయిందమ్మా, అందుకే మీకు సజెస్ట్ చేశాను. అలాగే దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అలాగే క్యూస్కిన్ యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటామా. అలాగే నా కూపన్ కోడ్ విజయ100 అని మీరు యూజ్ చేస్తే 100 రూపీస్ మీకు ఆఫ్ వస్తుంది. ఇది 1499 రూపీస్ కదా. ఇక్కడ నుంచి నా కూపన్ యూజ్ చేసుకుంటే మీరు 100 విజయ100 అనేదాన్ని మీరు యూజ్ చేస్తే 100 రూపీస్ ఆఫ్ వచ్చి 1399కే మీకు వస్తుంది. ఈ యాప్ నాకు చాలా బాగా నచ్చిందమ్మా, ఎందుకంటే నా ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ను కనిపెట్టడమే కాకుండా మంచి సొల్యూషన్గా నాకు మంచి కిట్ పంపించారు. ఇక ఓకే అమ్మా, వంటలోకి వెళ్దామా. ఈరోజు దొండకాయ వివరం చెప్పా కదా. బెండకాయే తెలివితేటలు వస్తాయి పిల్లలకి, దొండకాయ చాలా ఇది అన్నట్టు అనుకునేవారు, కానీ దొండకాయలో కూడా చాలా క్యాలరీస్ ఉన్నాయంట. దొండకాయలో హైట్ అవుతారంట పిల్లలు, ఇంత విషయం ఉంది దొండకాయలో. అందుకే ఈరోజు దొండకాయ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీరు అలా ఫాలో అవ్వండి, చేసుకోండి, మీరే చెప్తారు. ఓకేనమ్మా, వెళ్దామా. దొండకాయలండి, ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇవిగో 4 పచ్చిమిరపకాయలు, ఇంతే వీటికి కావాల్సింది. ఇంకా ఏమి వేయను, కొబ్బరి లాంటివి ఏమి వేయను. ఈ దొండకాయలు, ఈ ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయలు, యాజ్ యూజువల్ అన్ని పసుపు, ఇక పసుపు, పొడి, ఉప్పు, కారం, నూనె, అంతే. ఇప్పుడు ఇటు తయారు చేస్తాను, చూడండి. రెండు చేశాను కదా, ఇది క్లియర్గా చూడండి. ఒక్కొక్క బద్దని 3గా చేశాను నేను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఒక్క దొండకాయని 6 ముక్కలు చేయండి, 6. అప్పుడే మీకు చక్కగా ఏగుద్ది. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఇదిగో ఇవన్నీ ఇట్లా ఒక్కొక్క దొండకాయ 6 ముక్కలుగా కోసా. ఇందులో ముఖ్యమైనది సాల్ట్. చూసారుగా అన్నీ, ఇదిగో కొంచెం వేస్తున్నా, ఒక్క రవ్వ, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ ఎక్కువ వేస్తే ఈ ముక్కలోకి వెళ్ళిపోద్ది ఉప్పు అంతా, అప్పుడు ముక్క టేస్ట్ రాదు, ఇక ఉప్పగా అయిపోద్ది. నేను కొంచెం వేసా, కొంచెం వేసి ఇదిగో చూడండి, చూసారుగా 1/2 స్పూన్ కూడా ఇలా. సరే, ఎంత జిగురు, అదిగో. ఇదంతా తీపి, దొండకాయలో ఉండేటటువంటి తీపి. ఇది కొంచెం కష్టపడాలి, బాగా పిసకాలి కదా. టేస్ట్గా తినాలంటే కొంచెం కష్టపడాలి కూరలకి. రండి చూపిస్తా. ఇప్పుడు నీళ్లు పడుతున్నాను, చూడండి. ఉంది కదా, మళ్ళీ పిసుకుతా. అది చూడండి అక్కడ మురుగా ఎలా ఉందో.
ఇంకోసారి పిసికేస్తే ఇక నురుగు రాదు. నురుగు లేనప్పుడు ఇక తీపి పోయినట్టు బాగుంటుంది. నా చేతుల్లోనే పిసికేటప్పుడే చాలా వరకు వడిలిపోయింది దొండకాయ. చూడండి, ఏగడం ఈజీ, ఏగిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఏగిపోద్ది ప్రతిదీ. ఎక్కడ ఇందులో కొంచెం కూడా జిగురు అనేది లేదు. ఇందాక ఎంత వచ్చింది జిగురు, ఇప్పుడు అసలు ఏమీ లేదు. చూడండి, దొండకాయల కూర ఏముందిలే పెద్ద పని కాదనుకుంటాం, కానీ దొండకాయల కూర జాగ్రత్తగా వండుకుంటే చాలా పని. ఏముంది, రౌండ్ ముక్కలు కోసేస్తుంటే 10 నిమిషాల్లో కోసేసుకోవచ్చు, అరకిలో. చూసాం, మెంతిపొడి, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, వేపుడు కదా వెల్లుల్లిపాయలు. ఇదిగో సాల్ట్ వేస్తాను, వేపుడు కదా. కూర అయితే కల్లుప్పు, ఇది కారం. ఇవి కావాల్సినవి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను. ఇదిగోండి మెంతిపొడి, చాలా చిటికెడు. ఇట్లా 2 ఏళ్లతో కూడా తీసి అలా వేయొచ్చు. నేను చేయి పెట్టమెందుకని పెట్టలా. ఇంత చిన్న స్పూన్లు ఇంట్లో పెట్టుకోండి, పసుపులాటికి ఎక్కువ పడదు. ఇదిగో చూడండి, ఇదిగోండి కొంచెం ఎక్కువ వేసుకొని, వేపుడు కదా అందుకని కొంచెం వేయాలని వేస్తున్నా. ఆవాలు ఇక ఎప్పుడు చెప్పేటట్టే, జీలకర్ర ఇలా నలిపి వేస్తున్నా, ప్రతి కూరలో వేస్తాను కదా. ఇదిగోండి వెల్లుల్లిపాయలు, కొట్టను అలాగే వేసేస్తా. కరివేపాకు, మామూలుగా అయితే ఉల్లిపాయలు వేసేస్తాం ఇందులో. ఇప్పుడు నేను అట్లా ఉల్లిపాయలు వేయట్లా, చూడండి స్ట్రైట్గా ఇవే వేసేస్తున్నా. ఇదిగో చూడండి, ఈ నీరు వచ్చింది కదా. మామూలు కూరలు అయితే నీరు అందులోనే ఉంచుతాం, ఇది వేపుడు కదా నేను అందులో వంచట్లా, బయట ఉంచేసా. చూడండి, మనం ఎన్ని ముక్కలు వేసామో మీరు ఆల్రెడీ గోంగూర కూర చూసారా, అలాగే ఇది ఎన్ని ముక్కలు వేసానో వేగేటప్పటికి ఎంత వస్తుందో చూడండి. కూర 20 మినిట్స్ పడుతుంది దొండకాయ వేపుడు వేయాలంటే. అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ముక్కలు పిసకటం, ఆ నుగురంతా వెళ్తాం చూశారు కదా. ముందట వండడం స్టార్ట్ చేసిన తర్వాత 20 మినిట్స్ పడుతుంది. అలా చేసుకుంటే మంచి టేస్ట్గా వస్తుంది. ఇదిగో చూడండి, ఇదిగో నీళ్ళు. ఇక వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా కనిపిస్తున్నాయి కదా, వీటితో పాటు ఎగుతాయి. ఇక అది వేగే వరకు కొంచెం ఏదైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను, మీ దగ్గరికి ఇంకా వీడియోలు వస్తూ ఉంటాయి, మీరు చూడండి. అందరూ ఏమన్నా బంగారం కొనుక్కోవాలన్నా, ఏమైనా డబ్బులు దాచుకోవాలన్నా ఏం చేయాలని అడిగారు. ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే దయచేసి అందరూ కూడా, ఇప్పుడు నేను ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఒక 300 దాచుకోమన్నాను. నేను 700 మనం కష్టపడ్డాం, అంతే వచ్చినాయి. గొప్పవాళ్ళు ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు కోటీశ్వరులు కోట్లు లెక్కకుండా 30% దాచుకుంటారు. వాళ్ళ లెవెల్లో ఆడుకుంటాయి. లక్షాధికారులు వాళ్ళ లెవెల్లో ఆడుకుంటాయి. రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు కూడా అలా పొదుపు అనేది ప్రతి ఇంటికి అవసరం. పొదుపు ఇవాళ కష్టపడగలుగుతున్నాం, ఓపిక ఉంది మీ ఇళ్ళ వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా. ఓపిక లేనప్పుడు పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తే, ఎంతమంది పిల్లల్ని చూడట్లేదు మనం? ఎంతమంది పెద్దవాళ్ళు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు చూస్తున్నాం కదా. అందుకని ఎంతో కొంత మీకు వయసు ఉండగానే మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయక ముందే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలిగా. ఆ పరిస్థితుల్లో ఎంత ఉందో అంతే చేయాలి. దానికి చేయాలి అంటే ఏం చేస్తాం? మనం మించింది పెట్టుకోం కదా పెళ్ళిళ్ళని.
ఇప్పుడు చూస్తున్నారుగా పెళ్ళిళ్ళన్నీ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు ఆర్భాటంగా, సింపుల్గా చేసే పెళ్ళిళ్ళు ఉన్నాయి. పెళ్ళిళ్ళ కోసం ఎందుకు అంత ఖర్చు వేసి పెట్టేసుకోవాలి ఇష్టానికి? అందుకని డబ్బులు దాచుకోవటం మాత్రం మర్చిపోకండి. 30% దాయలేకపోయారా, 20% దాయండి. లేదా 1000 రూపాయలు సంపాదించారు, 150 రూపాయలన్నా తీయండి మీకోసమే, మీరు వెనకేసుకోవడం కోసం, మీ భార్యాభర్తలు ఇద్దరి కోసమే. పిల్లల ఖర్చులన్నీ అందులోకి వచ్చేస్తాయి, వాళ్ళ చదువులకి అటుకిటికి అన్నీ అందులోనే ఉంటాయి. మీ భార్యాభర్తల కోసమని కనీసం 1000 రూపాయలు సంపాదించడం 150 రూపాయలన్నా దాయండి, 30 రూపాయలు దాయకపోతే. అప్పుడే కొంచెం డబ్బులు దాచుకోవటం మనకు కొంచెం వెనకపడిందంటే మనకు ఆశ వస్తుంది, ఇంకా దాచుకుందామని. చెప్పాను ఒకసారి, రూపాయి అయ్యేదాకా నన్ను పెంచండి, రూపాయి అయిన తర్వాత మిమ్మల్ని పెంచుతానన్నట్టు రూపాయి మమ్మ అనేది ఆ రోజుల్లోనే. ఆ రూపాయి అయితే ఒక అణ వడ్డీ తీసుకుంటారంటే ఎవరో రూపాయి కణ. అలా పెద్దవాళ్ళు చెప్పినవి ఇవన్నీ. కాకపోతే కొంతమంది బాగుపడ్డారు, కొంతమంది విచ్చలవిడిగా ఖర్చు చేసి అయిపోయినాయి. ఖర్చు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళే తక్కువ ఉన్నారు. అందుకని మీరు కూడా నేర్చుకోండి, పొదుపు నేర్చుకోండి ప్రతి విషయంలోనూ. అప్పుడు ఒకసారి చెప్పాను, 1000 రూపాయల సరుకులు తెచ్చినా అంతే, అందులో మీరు 200 రూపాయలు తగ్గించిన వల్ల ఏమీ సరుకులు తగ్గిపోవు, కొంచెం వాడకం తగ్గుతాం. అంత వేసే నూనె ఇంతే వేస్తాం, ఇంత తగ్గిస్తాం అంతే. 2 ఉల్లిపాయలకు వస్తుంది, 1 ఉల్లిపాయకు వస్తాం, దానివల్ల ఏమీ తగ్గదు. కాబట్టి అలాంటివే పొదుపు చేసుకోండి, ఓకేనా? ఇదిగో చూడండి, చూసారా నీళ్ళు బయట పెట్టేశా, నీరంతా నేను ఇప్పుడు సిమ్లో పెట్టి ఇందాక నుంచి హైలోనే ఉంది, ఏమి ఇది హైలోనే ఉంది అసలు. కూర ఇందాక పెట్టిన దగ్గర నుంచి హైలోనే ఎగుతా ఉంది. ఇందాక ముక్కల్లో ఎంత ఉప్పు వేసి ముక్కల్లో పిసికా, గుర్తుందా? బాగా పిసికాను. ఇదిగో ఇప్పుడు చూడండి, అంటే మీకు స్పూన్లతో వేస్తే మాకు కొంతమంది లెక్క తెలియట్లేదు చెప్పండి మామగారు అంటున్నారు కదా. ఇదిగో ఇందులో 1/2 స్పూన్ ఏమో ఆల్రెడీ వేసేసా, పిసికా ముక్కలు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నా, చూడండి అమ్మా. అంతే, 1/2 స్పూనే, ఇంకెయ్యక్కర్లా. 1/2 స్పూన్ ఇందాకేసి పిసికాను కదా ముక్కలకి, ఆ ముక్కల లోపలికి వెళ్ళిపోయింది ఉప్పు. ఇప్పుడు ఏంటంటే పైన ఉండే నూనెలకి కారాలకి అయితే ఉల్లిపాయ ముక్కలకి ఆటికే చెందుద్ది. చూడండి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఇంకా బాగా మగ్గిపోద్ది, కమ్మన వాసన వస్తుంది. దొండకాయ కూర కూడా మగ్గుతుంటే అందులో ఉన్న తీపంతా పోయింది, నొరగ చూశారు, ఇంత నొరగపోయింది. 4-5 సార్లు క్లీన్ చేశారు, శుభ్రంగా పిండేసి వడకట్టా, వాటిని వాడేసి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు అది వేసి ముందే ముక్కలు వేసేసా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ముందే దొండకాయ ముక్కలు వేసా. ఇప్పుడు తర్వాత వేస్తా, ఇంకా వెయిట్లో ఉల్లిపాయ ముక్కలు చూడండి, ఉల్లిపాయ ముక్కలు తర్వాత వేస్తా, సమానంగా ఏగిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేస్తున్నా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ ముక్కలను అడుగు పంపించి ఈ ముక్కలన్నీ పైకి లాగా. చాలామంది కొలతలు అడుగుతున్నారు, ఎంత వేయాలండి అని. ఏమీ లేదమ్మా, ప్రతి కూరకి వెజిటేరియన్ అయితే కూరను బట్టి, నేనుండే క్వాంటిటీ అయితే మాత్రం ఒక 1/2 స్పూనే సాల్ట్, స్పూన్ కూడా పట్టదు, 1 స్పూన్ కారం వేసుకుని, ఇంత మెంతి పొడి, ఇంత పసుపు, అరటి స్పూన్ ఇది, స్పూన్ అది, నూనెకి మీ ఇష్టం చెప్పాను కదా. ఇలా వేగాలంటే నూనె ఉండాలి. ఇంత నూనె వేసి ఇంత టేస్ట్ రమ్మని ఇంత బాగా ఏగమంటే ఏగవు. చూడండి వెల్లుల్లిపాయలు అన్నీ చక్కగా ఎగిపోయినాయి. నేను వెల్లుల్లిపాయ దంచ కూడా లేదు, అలాగే పాయలుగా వేసేసా. సూపర్గా ఉన్నాయి వెల్లుల్లిపాయలు అన్నీ చక్కగా ఏగిపోయి. తినగలిగితే ఇలాంటి వేపుట్లో ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా నష్టం లేదండి, గుప్పుడు వేసుకోండి, నష్టమే లేదు. కొంతమంది ఇదే కూరలో కొబ్బరి కూడా వేసుకుంటారు, కొబ్బరి తురిమింది ఉంటుంది కదా, కొబ్బరి తురం అది కూడా వేసుకుంటారు. ఇందులో కాస్త కొబ్బరి తురం కూడా వేస్తారు. ఎక్కువ కూర కావాలంటే వేసుకోవచ్చు.
ఉల్లిపాయలు చూడండి ఎట్లా ఎగిపోయినాయో. నేను లాస్ట్లో వేసా కదా ఉల్లిపాయలు ఎలా ఎగినాయి. అయ్యో బా అదేంటి వెల్లుల్లిపాయలు చూసారా, వెల్లుల్లిపాయలు చూడండి, అవన్నీ వెల్లుల్లిపాయలే ఎంత బాగా వేగినాయో. అయిపోయింది కూర. ఇక నేను ఉప్పులు పప్పులు కారాలు ఏమి చూసే పని లేదు. ఇక అదిగో మూత పెడుతున్నా, ఇదిగో స్టవ్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు ఇందులోకి తీస్తా. ఇంకో చిన్న దానిలో తీసుకుందాంగా. ఇందాక చిన్న కళాయి ఎప్పుడైనా చిన్న కళాయి అనుకో అప్పుడు అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది పెద్దది కదా, కొంచెం ఇందులో తీసేసుకుందాం. కొన్ని తీయలేని కూరలు ఉంటాయి, తీస్తే చితికిపోతాయేమో అనుకున్నాయి, అది పట్టుకెళ్ళిపోవచ్చు అలా. ఇది అది ఏం లేదు. సూపర్గా ఉంది వేపుడు. నేనైతే ఇలా ఉంది కదా, వేపుడైనా సరే ఒక్కోరే వేపుడు కూడా అలాగే అన్నం అంతా కలపడానికి ఏమి నీళ్ళ చుక్క లేకుండా అంత వాడేసి ఉన్నా కూడా అన్నం కలుస్తుంది కదా చక్కగా. చూడండి, నేను ఏ పప్పులు వేయలే ఇందులో, శనగపప్పు మినప్పప్పు ఏ వేయలే. చాలామంది వేసుకుంటారు, అలవాటు అయిపోయింది చాలామందికి. నూనె పెట్టడం, మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేయటం అక్కర్లే, లేకపోయినా టేస్టులు బాగా ఉంటాయి. నిజంగా ఇలా చేసు తినండి, మీరు వదలరు. ఎంత కమ్మగా ఉందో కూర. నేను ఏం వేయలే, మసాలాలు బొసాలాలు ఏం వేయలేదు. చూసారుగా, కొంతమంది అయితే ఇట్లా పొడి మసాలా వేద్దాం, అదే వేద్దాం, ఇదే వేద్దాం అంటారు. ఏం అక్కర్లా, వేసే అన్నీ క్లియర్గా వేసుకుని చక్కగా మగ్గబెట్టుకుంటుంటే హాయిగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది, బెండకాయలు తింటే పిల్లలకి బుర్ర బాగా పెరుగుద్ది, మెదడు బాగా పనిచేస్తుంది, చదువు వస్తుంది పిల్లలకి బెండకాయలు పెడితే అని చాలామంది బెండకాయలు పెడతారు పిల్లలకి. కానీ ఇప్పుడు నాకు కొత్తగా తెలిసింది ఈ మధ్య, దొండకాయలు తింటే పిల్లలు హైట్ అవుతారంట. దొండకాయ తింటే పిల్లలు హైట్ అవుతారంట. ఇప్పుడు అందరూ చెప్పేది అదే, దొండకాయ తింటే పిల్లలు హైట్ అవుతారు. ట్రై చేయండి, పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు ట్రై చేయండి. బెండకాయ అప్పుడప్పుడు, బెండకాయ అప్పుడప్పుడు దొండకాయ, ఈ రెండూ పెట్టండి. కమ్మగా ఉంది. కాకపోతే కొంచెం కష్టమే పని. చేపల కూరల కంటే కూడా కష్టం ఇది కొయ్యటం. సన్నగా ఒక్కొక్క దొండకాయని 6 ముక్కలు చేశా కదా, మళ్ళీ అంతసేపు పిసికాను కదా, కడగటం, వాడేయటం, అది మగ్గటం. దొండకాయ గట్టిదనం కదా, అది మగ్గటం చాలా టైం పడుతుంది. పట్టినా కూడా సూపర్ టేస్ట్. ఇలాంటి కూర మీరు భోజనాలకి దొండకాయ ఎప్పుడు తినలేరు. ఇంకో రోజున బెండకాయ వేపుడు పెడతా. ఈరోజు ఇంకా పెరుగు కూడా వేసుకోలేను, బాగా తిన్నా. పెరుగు మజ్జిగ చేసుకుని మజ్జిగ తాగుతా. ఒక్కో రోజు ఇట్లాగే కూర బాగుందంటే కొంచెం అన్నం తినేసాను, మళ్ళీ పెరుగు వేసుకుని తిన్నాను, మజ్జిగ తాగుతా. చూశారు కదండి దొండకాయ వేపుడు. నేను కూడా భోంచేశాను, చూశారు, చాలా టేస్ట్గా ఉంది. ఇలాగే మీరు కూడా చేసుకోండి, టేస్ట్గా చేసుకోగలరు. కరెక్ట్గా చూశారు కదా, ఇప్పుడు ఎట్లా పాళాలు ఎలా వేసానో చూశారు కదా. క్లియర్గా చేసుకోండి, చేసుకుని కమ్మగా తినండి. తింటే నాకు సంతృప్తి చేసినందుకు. చాలామంది వండుకున్నారు తిన్నారని. నాకు కూడా తృప్తి ఉండాలంటే మీరు తప్పకుండా వండుకోండి. ప్రతి కూర ఇప్పటివరకు వండుకుంటున్నారు. గోంగూర వండుకున్నారు, గోంగూర రొయ్యలు వండుకున్నారు, వంకాయ పులుసు, ఇలాంటివన్నీ వండుకుంటున్నారు. చాలా వరకు వచ్చిన వీడియోలన్నీ వండుకునే నాకు మెసేజ్లు పెడుతున్నారు కదా. అందుకని ఇది కూడా బాగా చేసుకోండి, తినండి. ఇంకోసారి మళ్ళీ ఈసారి నాన్ వెజ్లు చేస్తా. చేపల పులుసు అడుగుతున్నారు అందరూ. చేపల పులుసు చేస్తా, రొయ్యలు కోడిగుడ్లు పులుసు పెడతాను, అది చాలా బాగుంటుంది, అది చేస్తా. ఎండ్రొయ్యలు కాకరకాయ వేపుడు ఉంటుంది, అది ఇంకా సూపర్గా ఉంటుంది. నేను తొందరలోనే ఈ 3 మీకు చేసి చూపిస్తా. వచ్చేస్తాయి తొందరగా మీ దగ్గరికి. మీరు సూపర్గా
చేసుకొని తినండి. చాలామంది అడుగుతున్నారు మటన్ ఉండండి అమ్మ, చేపల పులుసు పెట్టండి అమ్మ, రొయ్యలు కూర ఉండండి అమ్మ అని. మన గోంగూరలోనే కదా వేసాను, ఈసారి రొయ్యలు వేపుడు వేస్తా. రొయ్యల్లో కూడా 4-5 రకాలు ఉండొచ్చు, అవన్నీ వండి చూపిస్తా. బీరకాయలు వేయొచ్చు, రొయ్యలు పొట్లకాయలు వేయొచ్చు, బెండకాయ రొయ్యలు పులుసు పెట్టచ్చు, దోసకాయ పచ్చి రొయ్యలు, రొయ్యలు పులుసు, రొయ్యలు ఒక్కటే వేపుడు, అవన్నీ చాలా ఉన్నాయి రొయ్యలు చేయటానికి. అన్నీ ఒక్కొక్కటి చేసి చూపిస్తా. అమ్మా ఇది బాగా చేసుకోండి, తినండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది, ఇంకా వేరే వాళ్ళకు కూడా మీరు చెప్పండి, ఆంటీ వంటలు బాగుంటున్నాయి మీరు కూడా చేసుకోమని, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు షేర్ చేయండి, వ్యూవర్స్ చాలా బాగా చూస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇంకా మంచి మంచి వీడియోలు, మీకు మంచి మంచి వంటలు, అయ్యో నాకు తోచిన 4 కబుర్లు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ వాళ్ళందరికీ చెప్పండి, మళ్ళీ వీడియో వచ్చే వరకు ఇప్పుడు పాతయన్నీ చూస్తూ ఉండండి. మీరు చూస్తేనే కదా నాకు తృప్తి, చాలా సంతోషం. అయిపోయింది కదా అని వదిలేయకండి, చూసినండి ఒక్కోసారి నెమరు వేసుకున్నట్టు నేను పాత జ్ఞాపకాలు. మీరు కూడా పాత వీడియోలు కూడా మళ్ళీ చూస్తూ ఉండండి. ఓకేనా? కొత్త వీడియో వచ్చే వరకు వదలొద్దు నన్ను. పాత వీడియోలన్నా మళ్ళీ చూడండి. వారానికి 2 చొప్పున వస్తాయి. ఒకవేళ ఏదైనా 1 రోజు 2 రోజులు డిలే అయితే మాత్రం మీరు పాత వీడియోలు చూడండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీరు చూసేందుకు, మీరు ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. లేట్ అయినా లేటెస్ట్గా వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.